టీచర్స్ డే కాదు. ఒకడు డాష్ బోధిస్తే వాడు పరలోక రాజ్యంలో గొప్పవాడు అవుతాడు. ఆజ్ఞలను మీరి బోధించేవాడు. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. 10 marks. ప్రైజ్ ద లార్డ్. మా బ్రూక్స్ చర్చ్ పక్కనే ముస్లిం కాలనీ ఒకటి ఉందండి. అక్కడ వారి మధ్య పనిచేయడానికి దైవజనులైన మా తండ్రి గారి ద్వారా నాకు బాధ్యత అప్పచెప్పబడింది. వారు టీచర్స్ డే సెలబ్రేషన్స్ చేద్దామని కోరగా ఈ కార్యక్రమం అయితే జరిగించాము. ప్రభువుని బట్టి ఆత్మ సంబంధమైన గురువుల మీద ఒక చిన్న సందేశం నేను ఇచ్చాను. అలాగే మా తండ్రి గారి నుంచి నేర్చుకున్న అనేక సంగతులు వారి సాక్ష్యాల ద్వారా పంచుకున్నారు. వీడియో చివరి వరకు చూడండి. ప్రభుకే మహిమ కలుగును గాక. కాబట్టి ఆయన కొనియాడుతూ, ప్రభువా మీరు వారికి అందరికీ విడుదల దయచేయండి, దయగల పాటలు, దీన మనసు మీ రాజసం, మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభు అని చెప్పి ఈ పాట పాడుతూ వారి జీవితాలు దేవుడు మేలు చేయాలన్నా ప్రార్థించేద్దాం. దేవుని స్తోత్రం కలుగును గాక. టీచర్స్ డే అంటే స్కూల్లో టీచర్స్ డే కాదు, మన ఆత్మ సంబంధమైన మన సేవకుల్ని తరపున మన అనుక్షణం నడిపించే వాటిని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఈరోజు మనం సెలబ్రేట్ చేసుకుంటాం కదా. దానికి సంబంధించిన వాక్యం అక్కడ ఉంటుంది. 1 తిమోతి 5వ అధ్యాయము 17వ వచనంలో ఏముంటుందంటే, బాగుగా పాలన చేయి పెద్దలను విశేషముగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడు వారిని రెట్టింపు సన్మానమునకు పాత్రులనుగా చేయవలెను. మనకి ఒక సేయింగ్ ఉంటుంది, స్కూల్లో పిల్లల చేత చెప్పిస్తారు. అదేంటంటే, గురుదేవో భవ, మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. తైత్రేయ ఉపనిషత్ అందులో నుంచి తీసుకున్న సంస్కృత వాక్యం అన్నమాట ఇది. ఈ 4 గురువును ఆచార్య ఒకరు కాదా? 4 నేర్చుకునేవరా, తర్వాత చూద్దాం. గురువును ఆచార్య ఒకటేనా? కాదు, గురువు వేరు, ఆచార్య వేరన్నమాట. సో ఈ 4 చెప్తాను. గురువు అంటే ఇంకొక్కడే, ఇంకా ఆయనతో సమానులు ఎవ్వరూ లేరు. మాతృ అంటే అమ్మలు చాలామంది, పితృలు అంటే తండ్రులు ఉంటారు కదా చాలామంది. అలాగే ఆచార్య అంటే టీచర్స్, మన వరల్డ్లీ టీచర్స్, మనకి స్కూల్లో చెప్పే టీచర్స్, అలాగే మనకి మందిరాల్లో చెప్తారు కదా ఆ టీచర్లు, వీళ్ళందరూ కూడా ఆచార్యాల్లోకి వస్తారన్నమాట. కానీ గురువు మాత్రం ఒక్కరే. చెప్పాలి, గురువు మాత్రం ఒక్కరే. మత్తయి సువార్త యేసుప్రభు వారు ఒకసారి అంటారు, 23వ అధ్యాయము 10వ వచనం చూడండి. మరియు మీరు గురువులని పిలువబడవద్దు, మీరు గురువులని పిలువబడవద్దు, క్రీస్తు ఒక్కడే మీ గురువు. చాలామంది గురువు 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 అని పిలుస్తారు. చిన్నపిల్లల్ని గురువు గారు అని అంటారు, పెద్దోళ్ళని. అది చాలా తప్పు. విగ్రహారాధన ఎంత తప్పు, నువ్వు ఒకరిని గురువు అని పిలుస్తున్నావంటే అంతే తప్పు చేస్తావు. విగ్రహారాధనతో సమానం. చాలామందిని అలా పిలిస్తేనే కరెక్ట్ చేస్తూ ఉంటాను. యేసుప్రభు ఒక్కరే గురువు. టీచర్స్ చాలామంది ఉంటారు, ఆచార్యులు చాలామంది ఉంటారు, కానీ యేసుప్రభు ఒక్కరు మాత్రమే గురువు. గురువు అంటే గు అంటే చీకటి. ఏం చెప్పండి? చీకటి. గు అంటే చీకటి. రువ్వు కాదు, రువ్వు అంటే ఆ అజ్ఞానంలో నుంచి, లేకపోతే ఆ చీకట్లో నుంచి మనల్ని తప్పించేవాడు. ఇప్పుడు గురువు అంటే ఎవరు? అలా చీకట్లో నుంచి తప్పించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా? యేసయ్య ఉన్నాడు. యేసయ్య ఒక్కడే ఉన్నాడు. ఇంకెవ్వరు కూడా మనల్ని దాంట్లో నుంచి మనం తప్పించలేదు. మీకు చీకటి కనబడింది అనుకోండి, పేరకాలం నుంచి కనబడింది, అది దేవుడు మాత్రమే చేయాలి. నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళి నా పిల్లలకి కళ్ళు వస్తున్నాయంటే ఏదో చెప్తాడు, కానీ దాంట్లో నుంచి విడిపించడానికి శక్తి ఆయనకి లేదు. అయితే మనం చీకట్లో నుంచి వెలుగులోనికి రప్పించిన ఆ పరిస్థితి ఎవరు క్రియేట్ చేశారంటే యేసుప్రభు మాత్రమే క్రియేట్. 2020 సంవత్సరాల క్రితం యేసుప్రభు వారి లోకానికి వచ్చి మనం అందరం త్రోవ తప్పి నశించిపోతుంటే, ఏదైనా వనంలో మనం చక్కగా అన్నీ తినండి, చక్కగా ఎంజాయ్ చేయండి అని మనకి దేవుడు మంచి అవకాశం ఇస్తే, ఆదాము గారు అవ్వగారు చేసిన పాపం వల్ల మనకందరికీ పాపం చుట్టుకొని మనం అందరం ఎందులోకి వెళ్ళిపోయాం? చీకట్లోకి వెళ్ళిపోయాం. ఎందులోకి వెళ్ళిపోయాం? చీకట్లోకి వెళ్ళిపోయాం. అందుకే కదా పాపం ఎంత విస్తరిస్తూ ఉంది కదా. ఎంత చీకట్లో ఉంటే మనం అలాంటి పనులు చేస్తున్నారు, చంపేసుకుంటున్నారు. ఏం కాకుండా ఒక మనిషిని చంపేస్తున్నారు, ఏం భయం లేకుండా, ఏ మాత్రం కూడా కనికరం లేకుండా చంపుతున్నారంటే వాళ్ళకి ఏం ఆవరించింది? చీకటి ఆవరించింది.
అందుకని యేసుప్రభు వారు పరలోకంలో ఆయనకి చక్కగా మంచి సీట్ ఉంది. యేసుప్రభు దేవుని ప్రక్కన మంచి భాగ్యం ఉంది. ఆయన కుడి ప్రక్కన చక్కగా ఎవరు ఏమనరు, ఆయన కూర్చొని ఎంజాయ్ చేయొచ్చు. కానీ అది విడిచిపెట్టుకొని ఈ లోకానికి, అయ్యో వీళ్ళని ఎంతో నా పోలిక చొప్పున నా స్వరూపం చేసుకున్నాను కదా, వీళ్ళందరూ మరలా ఆ నరకానికి వెళ్ళిపోతారు కదా, వీళ్ళు మరలా వెలుగులోనికి తీసుకురావాలి, ఆ చీకటి నుంచి విడిపించాలని చెప్పి ఆయనే స్వయంగా మనిషిని పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని, ఆయనకి ప్లేస్ కూడా లేదు పెట్టడానికి, ఆయన పుట్టినప్పుడు పెట్టడానికి ప్లేస్ కూడా లేదు కదా, అలాంటి స్థితిలో ఆయన పుట్టి మనల్ని ఆ కలువరి సిలువలో ఆయన మరణించడం ద్వారా మన పాపం నుంచి లేదా మన చీకటి నుంచి విడుదల కలుగు చేసి గురువు అనే మాటని మన జీవితంలో ఆయన ఒక్కరు మాత్రమే సార్థకం చేసుకున్నారు. అందుకని మీరు ఒక వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. 1 పేతురు 2:9 ఈ చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి రప్పించారంట. ఎవరు? యేసుప్రభు వారు. కాబట్టి మనం ఏం చేయాలి? ఆయన గుణాతిశయాల్ని ప్రకటించాలి. ఎవరికి దొరికితే, ఎవరు కనబడితే వాళ్ళకి మనం ఇదిగో నన్ను చీకటి నుంచి దేవుడు ఇక్కడికి తీసుకొని వచ్చాడని చెప్పి మనం ఎవరికి వీలుంటే వాళ్ళకి దేవుని గురించి మనం ప్రకటన చేయాలన్నమాట. ఇది గురువుకు సంబంధించిన మాటలు. రెండోది ఆచార్య. ఆచార్యుడు అంటే టీచర్. ఆచార్యుడు అంటే టీచర్. మన స్కూల్లో మ్యాథ్స్ టీచర్, సైన్స్ టీచర్, సోషల్ టీచర్, తెలుగు టీచర్, ఇంగ్లీష్ టీచర్, సండే స్కూల్ టీచర్, తర్వాత సేవకులు మన టీచర్స్ కదా, ఆత్మ సంబంధమైన బోధకులు అంటారు. అర్థమవుతుంది. ఆచార్యుడికి ఇంకొక పేరు ఏంటంటే ఆత్మ సంబంధంగా బోధకుడా. ఏం చెప్పండి? బోధకుడా. అలాగే మన ప్రభు వారికి ఉన్న పేర్లు ఏంటంటే రబ్బీ. జూయిష్ పదం అనమాట. జూయిష్ లాంగ్వేజ్లో ఆయన ఏమంటారంటే రబ్బీ అంటారు. రబ్బీ కానీ లేకపోతే రబ్బాయి. చెప్పండి, రబ్బాయి కానీ లేకపోతే రబ్బీ అంటే అర్థం ఏంటంటే బోధకుడా అని అర్థం. యేసుప్రభు వారిని అందరూ ఏమని పిలిచేవారు? ఆయన ఈ లోకంలో జీవించిన సంవత్సరంలో రబ్బీ అని పిలిచేవారు, బోధకుడా అని పిలిచారు. ఒక అబ్బాయి అయితే సద్బోధకుడా అని పిలిచారు అనమాట. అయితే ఈ రబ్బీ యొక్క పని ఏంటంటే, రబ్బీ అనే అతని పని ఏంటంటే రోజు దేవుని దగ్గర, దేవుని సందులో కొంచెం సేపు కూర్చుని దేవుని దగ్గర నుంచి మాటలు పొందుకోవాలి. ఈ చదివే చెప్పడం కాదు. వాళ్ళ దగ్గర కూడా బైబిల్ ఉంది, ఓకేనా? అలాగే వాళ్ళ బైబిల్ని టాల్ముడిక్ స్టడీ అని చేస్తారనమాట. అంటే ఇప్పుడు నరహత్య చేస్తే దేవుని ఆజ్ఞల్లో అది చేయకూడదని ఉంది కదా, మరి యుద్ధంలో ఒకరిని చంపేస్తున్నాం మనం. ఆ యుద్ధాలకు వెళ్ళారు కదా, మరి చంపేస్తున్నారు కదా, మరి తప్పే కదా. అర్థమవుతుందా? సో ఎవరినెవరిని చంపొచ్చు, ఏ పరిస్థితుల్లో చంపితే అది దేవునికి విరుద్ధం కాదు అన్నవన్నీ కూడా ఒక పదం తీసుకుంటారు. నరహత్య చేయొద్దు అనే పదం తీసుకొని దాన్ని టాల్ముడిక్ స్టడీ చేస్తారన్నమాట. ఏమేమి చేయొచ్చు, ఏమేమి చేయకూడదు. అర్థమవుతుందండి? అలాగా ఈ బైబిల్ ఎంత ఉంటుందో మళ్ళీ టాల్ముడిక్ స్టడీ చేసిన గ్రంథాలు కూడా బోల్డ్ ఉంటాయి. ఒక పదానికి చాలా స్టడీ చేయాలి కదా, అలా బోల్డ్ గ్రంథాలు ఉంటాయి అనమాట. అలాగా ఆ రబ్బీ అని అతను కొంచెం సేపు దేవుని సందులో ప్రతిరోజు కూర్చుని దేవుని దగ్గర నుంచి మాటలు పొందుకోవాలి. వింటున్నారా జాగ్రత్తగా? అది రబ్బీ చేసే ఫస్ట్ పని. రెండోది ఉదయ సాయంత్రాలు క్లాసెస్ తీసుకోవాలి. ఏం చేయాలి? ఉదయ సాయంత్రాలు తనకి ఎవరైతే తన అండర్లో ఉన్నారో, ఇప్పుడు పాస్టర్ గారు అండర్లో మన అందరం ఉన్నాం కదా, అలాగే ఫకీర్ తగ్గే వాళ్ళందరినీ పాస్టర్ గారు 2005 కదా అండి, ఇప్పటికి 20 years అయింది. దేవుని స్తోత్రం కలుగును కాక. రౌండ్ ఫిగర్ ఒక మైల్ స్టోన్ అనమాట. అయితే సో 20 సంవత్సరాలు దేవుడు నాకు ఈ పరిచయం చెప్పారు. మీరు అందరూ నా అండర్లో ఉన్నారు కదా, సో నేను మీ దగ్గరికి వచ్చేటప్పుడు మామూలుగా రాను, ఓకేనా? సండే అనౌన్స్మెంట్ జరుగుతుంది కదా, అప్పటి నుంచి ప్రార్థన చేసుకుంటాను. ఆ ఇంట్లో నేను ఏ మాటలు చెప్పాలి, మీ మాటలు మాత్రమే నా నోట్లో ఉంచండి. మీరేమి చెప్పాలనుకుంటున్నారో ఆ మాటలు నా నోట్లో ఉంచండి, ఆ మాటలు మాత్రమే పలికించనని ప్రార్థన చేసుకుంటాను. ఇది చదివేసుకొని వచ్చి చాలా ఉన్నాయి దీంట్లో, కానీ నేను అలా రానన్నమాట. అలాగే రబ్బీ కూడా ఏం చేయాలంటే ఉదయ సాయంత్రాలు తన అండర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కొంచెం సమయం వెచ్చించి వాడిని మంచి మార్గంలో నడపడానికి ఈ బోధన రోజు చేయాలన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతిరోజు సన్నిధి కొరకు కొంత సమయం వెచ్చించాలి. రెండోది దేవుని దగ్గర నుంచి మాటలు పొందుకోవాలి. మూడోది ఏంటంటే ఉదయ సాయంత్రాలు తన దగ్గర ఉన్న అందరినీ కూడా సమకూర్చి వాళ్ళకి దేవుని మాటలు ప్రకటించి, సమయం కేటాయించి వాళ్ళకి దేవుని మాటలు ప్రకటించి ఏం చేయాలి? అలా వదిలిపెట్టేయకూడదు.
వాళ్ళని దేవుని రాజ్యానికి మరలా తిరిగి చేరేటట్టుగా, దేవుడు అంగీకరించే పరిస్థితిలో ఉండేటట్టుగా వాళ్ళ కొరకు ప్రయాసపడాలి. చాలామంది చెప్పేసి వదిలిపెట్టేస్తారు, వాళ్ళ కొరకు ప్రార్థన చేయరు. కాబట్టి ఏం చేయాలి? తీసుకెళ్ళాలి, మేత మేయడానికి తీసుకెళ్ళాలి. అట్ ద సేమ్ టైం రాత్రి వచ్చినప్పుడు ఏం చేయాలి? తోడేలు రాకుండా, సింహం రాకుండా, ఇంకేమన్నా వచ్చి వాటిని ఎత్తుకెళ్ళిపోకుండా రాత్రులు ఏం చేయాలి? కాయాలి. కానీ చాలామంది కాచే పరిచర్య చేయరంట. అలాగే ఈ రబ్బీ కూడా ఏంటంటే ఉదయ సాయంత్రాలు బోధించి వాళ్ళని ఏం దేవునికి అప్పగించే వరకు వాళ్ళ కొరకు శ్రమ పడాలి. అది ఒక రబ్బీ చేసే పని అనమాట. మరి పాస్టర్ గారు కూడా అలాగే చేసేవారు. పాస్టర్ గారు కూడా అలాగే చేశారు. వాటి మీద వీటి మీద సమయాన్ని వెచ్చించేవారు కాదు. ఎన్ని పనులున్నా ఎన్ని ఉన్నా ప్రార్థన కొరకు సమయాన్ని కేటాయించారు. ప్రార్థన లేకపోతే ప్రార్థన గురించి మనం పాడుకున్నాం కదా మొన్న ఆన్లైన్లో. ప్రార్థన వలననే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేకపోతే పరాజయం కదా. కాబట్టి పాస్టర్ గారు కూడా ఏం చేసేవారంటే ప్రతి దానికి ప్రార్థన. ఒక పని చేస్తున్నా కూడా లోపల కొంతమంది ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఇక్కడ ప్రార్థన జరుగుతూ ఉండేది, అక్కడ కార్యక్రమాలు జరుగుతూ ఉండేవి. అలాగా పాస్టర్ గారు ఏం చేసేవారంటే వాక్యం విత్తడం కోసం, ప్రజల్ని చక్కగా మేపడం కోసం ఆయన ఏం చేసేవారంటే నిరంతరం కష్టపడేవారు. అయితే ఆ మాటలను ఎలా పొందుకునేవారంటే ఉపవాసం ద్వారా దేవుని సంధిలో నుంచి పొందుకునేవారు. పుట్టిగా చెప్పేసేవారు కాదు, ఫుల్గా తినేసి వచ్చేసేవారు కాదనమాట. ముందు ఆయన హృదయాన్ని బాగా దున్నుకొని తెల్లారి మనకి వాక్యం చెప్పడానికి వచ్చేవారు. ఒక శుక్రవారం వాక్యం చెప్పడానికి వచ్చేవారు, ఒక బుధవారానికి వాక్యం చెప్పడానికి వచ్చేవారు, మంగళవారం మధ్యాహ్నం ఫాస్టింగ్ ప్రేయర్ కలగా వాక్యం చెప్పడానికి వచ్చేవారు. అలాంటి దైవజన్ని ఇచ్చినందుకు ఈరోజు మనం ఇలాగా ఆయన్ని చక్కగా జ్ఞాపకం చేసుకుంటున్నాము. ఆయన బట్టి ఒకసారి దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇప్పుడు అలాంటివన్నీ మనం ఏం చేయాలంటే ఏం చేయాలి? రెట్టింపు సన్మానానికి పాత్రులుగా పెంచాలి. ఇప్పటి వరకు నేను గురువు అంటే ఎవరో చెప్పాను, ఆచార్యుడు లేకపోతే టీచర్ అంటే ఏంటో చెప్పాను. ఇప్పుడు మనం ఏం చేయాలి? ప్రభువుని జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే మన ఆత్మ సంబంధమైన బోధకుల్ని జ్ఞాపకం చేసుకోవాలి. మన ఆత్మ సంబంధంగా మన ఆత్మ దేవునిలో ఎదుగడానికి ఎవరైతే ఉపయోగపడుతున్నారో మనం నిరంతరము జ్ఞాపకం చేసుకుని మనం ఏం చేయాలంటే మూడు పనులు చేయాలి. జ్ఞాపకం చేసుకోండి. సన్మానానికి పాత్రులుగా ఎంచాలి. ఏం చేయాలి? సన్మానం అంటే గౌరవం అండి. ఏం చేయాలి? గౌరవం. వాళ్ళ పట్ల నిరంతరము గౌరవం కలిగి ఉండాలి. వాళ్ళు వస్తుంటే గౌరవం కలిగి ఉండాలి. వాళ్ళు మాట్లాడుతుంటే గౌరవించాలి. వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి. రెట్టింపు సన్మానానికి మనం పాత్రులుగా ఎంచాలి. రెండోది ఏంటంటే వాళ్ళకి లోబడాలి. ఏం చేయాలి? లోబడాలి. మీరు గమనిస్తే వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళ జీవితాలు గమనించాలి. వాళ్ళు దేవునికి లోబడుతున్నారా, వాళ్ళు ఎలా జీవిస్తున్నారు అది గమనించి మీరు కూడా ఏం చేయాలి? మేము దేవునికి లోబడుతున్నాం కదా, మీరేం చేయాలి? చెప్తున్నప్పుడు మాటలు లోబడడం నేర్చుకోవాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 17వ వచనం ఒకసారి చూద్దాం. దేవుని స్తోత్రం కలుగును గాక. మన పైన నాయకులుగా ఉన్న వాళ్ళు ఎలా కాస్తున్నారంటే మన ఆత్మల్ని దేవునికి లెక్క అప్పు చెప్పాలి. ఈ లైఫ్ ఎంత కష్టమో తెలుసా అండి? ఎక్కడికి వెళ్ళడానికి అవ్వదు, ఏం తినడానికి అవ్వదు, ఎంజాయ్ చేయడానికి అవ్వదు. ఏదైనా తప్పు స్టెప్ పడింది అనుకోండి, ఇలా వేలెత్తి చూపిస్తారు కదా. చాలా కష్టం ఇలా. సో మమ్మల్ని చూసి మీరు కూడా ఉంటారు కాబట్టి వాళ్ళని నడిపిస్తున్నాం కాబట్టి మేము కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని. ఎందుకంటే చూసి మీరు నడుస్తారు కాబట్టి మిమ్మల్ని దేవునికి లేదా మమ్మల్ని దేవునికి అప్పగించాలి, లెక్క అప్పచెప్పాలి. కాబట్టి వాళ్ళు మనల్ని అంత జాగ్రత్తగా కాపాడతారు. కాబట్టి వాళ్ళు దుఃఖంతో పని చేయకూడదు. అంటే ఏంట్రా బాబు వీళ్ళు ఎలా ఉన్నారు, ఎంత చెప్తున్నా కూడా వీళ్ళు నేర్చుకోవట్లేదు, ఎంత చెప్తున్నా కూడా లోక సంబంధమైన పరిస్థితుల్లోనే ఉంటున్నారు, లోక సంబంధమైన ఆలోచనలోనే ఉంటున్నారు, కొంచెం కూడా జ్ఞానంతో ప్రవర్తించట్లేదు అని చెప్పి వాళ్ళు బాధపడేటట్టుగా ఆ పని చేయకూడదు. వాళ్ళు నిరంతరము లెక్కప్ చెప్పాలి. ఏంటి నువ్వు ఇలా చేస్తున్నావు ఏంటి, నువ్వు అంతమంది నడిపిస్తున్నావు కదా, నువ్వు ఇలా చేస్తున్నావు ఏంటని లెక్క దేవుడు అడుగుతాడు కాబట్టి అని చెప్పి నిరంతరము చాలా అలర్ట్గా ఉంటారు. కాబట్టి వాళ్ళని ఏం చేయాలంటే వారి మాటలు మీకు బోధిస్తున్నప్పుడు వాళ్ళకి మీరు ఏం చేయాలి? లోబడాలి. ఏం చేయాలి? ఫస్ట్ ఏం చేయాలి?
సన్మానానికి రెట్టింపు సన్మానానికి పాత్రలు గాంచాలి. రెండోది వారికి లోబడాలి. మూడోది ఏంటంటే వారి విశ్వాసాన్ని అనుసరించాలి. ఏం చేయాలి? వారి విశ్వాసాన్ని అనుసరించాలి. అదే 13వ అధ్యాయం 7వ వచనం చూడండి. దేవుని వాక్యం బోధించి మీ పై నాయకులుగా ఉన్నవారిని జ్ఞాపకం చేసుకుని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకోవచ్చు, వారి విశ్వాసమును అనుసరించుడి. దేవుని స్తోత్రం కలుగును గాక. అక్కడ ప్రవర్తన ఫలం దగ్గర కింద ఫుట్నోట్లు ఏముందో చూడండి. వారు అంతము వరకు నడుచుకొనిన రీతిని అంటే వారు స్టార్టింగ్ నుంచి అంటే 1990 సంవత్సరంలో కదా పాస్టర్ గారు వచ్చారు. ఇప్పుడు ఎన్నో సంవత్సరం? 2025 సంవత్సరం కదా. ఇంతవరకు ఆయన ఎలాంటి నడవడికి నడిచారు? ఇంత స్థితి చూస్తున్నారంటే ఆయన ఏం చేస్తే ఈ స్థితి వచ్చింది? వింటున్నారా? ఏం చేస్తే వచ్చింది? శ్రమ, ప్రార్థన, కన్నీళ్ళు. ఇంకోటి దేవుని పిలుపు, దేవుని ఉన్నతమైన పిలుపు, దర్శనం. మూడో దేవుని మీద ఆధారపడటం. ఇప్పుడు మీరు వేరే రీతిగా వెళ్ళారనుకోండి, మీరు ఏం చేస్తున్నట్టు? వారి ప్రవర్తన ఫలమును అనుసరించట్లేదు. ఓకేనా? పాస్టర్ గారు ఏమని చెప్పేవారు? నువ్వు చచ్చిపోయే స్థితిలో ఉన్నా నువ్వు చివరి వరకు ఎవరి మీద ఆధారపడాలి? దేవుని మీదే ఆధారపడాలి. అఫ్కోర్స్ వైద్యాన్ని కూడా వెళ్ళొచ్చు, కానీ దేవుడు దానికి కూడా ఒక సూచన ఇస్తాడు. నువ్వు అడుక్కోవాలి, ప్రభా నేను నీ దగ్గర బాగుపడడం మీ చిత్తమా, లేకపోతే నన్ను వేరే రీతిగా ముట్టడం మీ చిత్తమా అంటే దానికోసం కూడా మాట్లాడతారు. చెప్పాను కదా, మిల్క్ ఎగ్జాంపుల్ చాలాసార్లు చెప్పాను. నా ఎగ్జాంపుల్ కూడా నేను చాలాసార్లు చెప్పాను. తనకు ఒకసారి దర్శనం వచ్చింది, ఎంతకి పోవట్లేదు, తనకు ఆపరేషన్ జరగాలి, కంతేమో బాగా పెద్దగా అయిపోతుంది, పని చేసుకోలేకపోతుంది. అయితే ప్రభుని అడుక్కుంటుంది, ప్రభా ఏం చేయాలి? నేనైతే నీ మీదే ఆధారపడతాను. పాస్టర్ గారికి నువ్వు కలలో కనిపించి ఆ కంటి నువ్వే ఆపరేషన్ చేసి, దేవదూతలు వచ్చి ఆపరేషన్ చేసి ఆ ప్లేట్లో పెట్టి తీశారు. అద్భుత రీతిగా ఆవిడ నిజంగానే బాగుపడిపోయింది, కంతి లేదు ఆవిడ. స్తోత్రం చెప్పండి కదా. ఇప్పుడు అలాగే నాకు కూడా మీరు చేయండి అని చెప్పి ప్రార్థన చేసుకోండి, కానీ ఎంతకీ అది అవ్వట్లేదు. అయితే ఒకరోజు ఆమెకి దర్శనం ప్రార్థన చేసుకుంటుంటే దర్శనం ఏం కనబడింది? హాస్పిటల్ బెడ్ కనబడింది. ఏం కనబడింది? హాస్పిటల్ బెడ్ కనబడింది. అప్పుడు తను ఏం చేసిందంటే పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, అయ్యా ఇలా కనబడిందంటే, సరే అయితే నువ్వు ఈరోజు వెళ్ళానంటే, ఆవిడకి చేతిలో డబ్బులు లేవు హాస్పిటల్కి వెళ్ళాలి. కానీ అప్పటికప్పుడే డబ్బులన్నీ సమకూడిపోయాయి. ఇలా వెళ్ళింది, ఆపరేషన్ జరిపింది, సక్సెస్ఫుల్గా తిరిగి వచ్చింది. ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అయింది? 5-6 సంవత్సరాలు అయిందా? 4 సంవత్సరాలు అయిందంట. చక్కగా సురక్షితంగా ఉంది. దేవుని స్తోత్రం కలుగును గాక. ధన్యతలు ఎన్ని? అవి ఏ వచ్చిన నుండి ఏ వచ్చిన వరకు ఉన్నాయి? చెప్పు. ఏ వచ్చిన నుండి ఏ వచ్చిన వరకు? 9 వరకు. 10 వరకు. సరే చెప్పండి. 3 నుంచి 11 వరకు. నెక్స్ట్ 3 నుంచి 11 వరకు. నెక్స్ట్ 1 నుంచి 8 వరకు. సరే, మీకు 5 మార్కులు వేస్తాం. 3 నుంచి 12 వరకు కాబట్టి 10 మార్కులు వేస్తాం. ఎవరి నీతి కంటే మీ నీతి అధికంగా ఉండాలి. మీ నీతి అధికంగా. వెరీ గుడ్. ఎవరు చెప్పుకోవచ్చు కదా అంటే భూలోకాన్ని ఎవరు స్వతంత్రించుకుంటారు? మీరు చెప్తారు. వెరీ గుడ్. సాత్వికులు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు. 5 మార్క్స్. మనుషులు దీపాన్ని వెలిగించి ఎక్కడ పెడతారు? జీవ కాదు కానీ దీపస్తంభం మీద. వెరీ గుడ్. క్లాస్ కొడదాం. 5 మార్క్స్. సహోదరుని డాష్ అని చెప్పువాడు మహాసభకు లోనవుతాడు, ద్రోహి అని చెప్పువాడు డాష్ కి లోనవుతాడు. వెరీ గుడ్. వెరీ గుడ్. నరకాగ్నికి పాలవుతాడు. డబల్ చెప్పుకోవాల్సింది. 10 మార్క్స్. చప్పటి కొట్టండి. ఇంకొంచెం కష్టమైన బాగానే వచ్చేస్తాం. ప్రతివాది డాష్ కి అప్పగించును, ఆయన డాష్ కి అప్పగించును, అతడు నీవు డాష్ లో వేయబడతావు. ప్రతివాది న్యాయాధిపతి అప్పచెప్తాడు, న్యాయాధిపతి భట్రోజుకి అప్పచెప్తాడు. అంతే దాని తర్వాత అతను ఎక్కడ ఇవ్వబడతాడు? కడపటి కాస్ట్ అదే వెరీ గుడ్. చెరసాలలో వేయబడతాడు. గుడ్. బాగా చెప్తున్నాం. గట్టిగా కొట్టాలి చెప్పట్లు. కొట్టు పెట్టుకోవద్దు అన్నారు కదా, ఓకేనా? కాబట్టి ఆకాశం మీద ఒట్టు పెట్టుకోదు ఎందుకని? భూమి మీద ఒట్టు పెట్టుకోదు ఎందుకని? యెరూషలేము మీద ఒట్టు పెట్టుకోదు ఎందుకని? తల తోడు అనవద్దు ఎందుకని? 4 చెప్పాలి. భూమి ఆయన పాలిపోయిన
తల వెంట్రుకలు ఒకటే రావట్లేదు కాబట్టి తలకి పోటీ పెట్టుకోవాలి. కానీ ఇంకా కొంచెం చక్కగా చెప్పాలంటే అక్కడ ఉన్నట్టు చెప్పలేదు మీరు. నెక్స్ట్ ఆకాశం కూడా చెప్పవచ్చు, ఆయన పాద సింహాసనము, భూమి కూడా నడవచ్చు, ఆయన పాదపీఠము, ఎరుసలేము కూడా నడవచ్చు, ఆ మహారాజు పట్టణం. వెరీ గుడ్. తల 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 వెంట్రుక అదే ఒట్టి పెట్టుకోవచ్చు, తల ఒక వెంట్రుక తెల్లగానైనా నల్లగానైనా చేయలేదు. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్, బాగా చెప్పావు. 5 marks. కుడి చెంప మీద కొడితే డాష్ తిప్పాలి, అంగి అడిగితే డాష్ ఇవ్వాలి, ఒక మైలు రమ్మంటే డాష్ వెళ్ళాలి, అప్పడితే ఏం చేయకూడదు. కుడి చెంప కోసం ఎడమ వైపు చూపించాలి. ఇంకోటి ఏదైనా నువ్వు క్వశ్చన్ గుర్తుపెట్టుకోవాలి కాదు. అంగి అడిగితే అదే పైకి ఇవ్వాలి, ఒక మైలు రమ్మంటే డాష్ వెళ్ళాలి, 2 మైళ్ళు వెళ్ళాలి. అప్పడితే అప్పడితే ఏం చేయకూడదు. లేదని చెప్పకూడదు. నెక్స్ట్ కేజీఎఫ్, అప్పడితే ఏం చేయకూడదు. ఓకే క్విజ్ మాస్టర్, ముఖం తిప్పుకోకూడదండి. సరే వాళ్ళకి 5 marks అయ్యి నాకు 5 marks. శత్రువులను డాష్ హింసించే వారి వరకు డాష్ చేయాలి. 2 డాష్లు ఉన్నాయి. వెరీ గుడ్, చప్పటి కొట్టండి. శత్రువులనేమో ప్రేమించాలి, హింసించే వారి కొరకు ప్రార్థన చేయాలి. నెక్స్ట్ ఈ రీతిగా ఆ రోజు మత్తయి సువార్త 5-6 అధ్యాయాల్లో క్విజ్ అయితే కండక్ట్ చేశానండి. ఎందుకంటే ఆ 2 అధ్యాయాలు మనకు చాలా ధన్యతలు కనిపిస్తాయి. యేసుప్రభు వారు కొండెక్కి ఇలాగ బోధింపసాగాను. టీచర్స్ డే సెలబ్రేషన్స్ కదా, దాని దృష్టిలో పెట్టుకొని అయితే అందరూ చాలా చక్కగా పార్టిసిపేట్ చేశారు. చాలా ఉంది, వీడియో టైం ఎక్కువైపోతుందని కట్ చేసేస్తున్నాను. వినర్స్ చూద్దాం. 4 గ్రూపులు కదా, లీస్ట్ వచ్చిన వాడు సరోజిని గ్రూప్. 20 marks వచ్చాయి మీకు, చప్పటి పడతాం. నెక్స్ట్ గ్రూప్ శివ శర్మ గ్రూప్ 30 marks. పర్వాలేదు, బాగానే గెట్టేసారు. నెక్స్ట్ సెకండ్ గ్రూప్ ఏంటంటే కేజీఆర్ గ్రూప్ 35 మార్కులు. హైయెస్ట్ సుజాత గ్రూప్ 45 మార్కులు. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ అందరూ గట్టి కాచుకోకండి, వాళ్ళకి ఇచ్చేసారు. సేవకులు నాకు తెలిసిన తర్వాత నేను చిన్నప్పటి నుంచి నేను దేవుళ్ళని ఉన్నాను. కానీ నాకు ఇక్కడికి పెళ్ళైన తర్వాత ఇక్కడ ఈ సంఘానికి వచ్చిన తర్వాతే నాకు ఉపవాసం అంటే ఏంటో, సంఘంలో అంటే ఏ రీతిగా ఉపవాసాలు ఉండాలో అని నేను నేర్చుకున్నాను. ముఖ్యంగా సేవకులు చెప్పినట్టు నేను 95లో 3 రోజులు ఫాస్టింగ్ చర్చిలో 3 రోజులు ఉండిపోయి ఫాస్టింగ్ ద్వారానే నాకు ఫస్ట్ మా పాప ప్రెగ్నెన్సీ కడుపులో పడింది. అప్పటికి నేను 2 సంవత్సరాలు పెళ్ళి అయ్యి చాలామంది అన్నా నాకు పాస్గా ధైర్యం ఇచ్చి మాట ఇచ్చి ఆ రోజు చెప్పి మాటలతో నేను లోబడి 3 రోజులు అప్పుడు పాస్గా 21 రోజు ఉపవాసాలు ఉంటున్నారు. ఆ ఉపవాసంలో నేను కూడా 2 సార్లు 3 రోజులు చెప్పిన పాల్గొన్నప్పుడు దేవుడు నాకు అద్భుత రీతిగా నా గర్భాన్ని తెచ్చి నాకు గర్భఫలం ఇచ్చారు. అప్పటి నుంచి అదే రీతి ఫాలో అవుతూ వచ్చాము. తర్వాత ఎన్నో ఆయన మా పట్ల మా కొరకు ప్రార్థన చేసినవి. ఆయన ప్రార్థన చేసినప్పుడు సంఘంలోనే అవనివ్వండి, ఆయన పర్సనల్గా ప్రార్థన చేసినప్పుడు సంఘంలో ఎంతమంది ఉన్నారో ప్రతి ఒక్కరి పేరు ఆయనకు తెలుసు. చిన్నపిల్లల దగ్గర నుంచి వాళ్ళ సమస్యలు ఏంటో తెలుసు. పేరు తెలుసుకొని ప్రార్థన చేయడం వేరు, వారి సమస్యలు తెలుసుకొని వారికి ఏ అవసరం ఉన్నారో అది తెలుసుకొని ప్రార్థిస్తగానే నేను చూశాను. అటువంటి సేవకులు మేము ఈరోజు పోగొట్టుకుని ఆయన దేవుని సంఖ్యలో ప్రశాంతంగా ఉన్నారు. కానీ మేము బాధపడలేదు, ఎందుకంటే అంత మంచి అనుభవాలు మాకు ఇచ్చి ఆయన నడుచుకుంటూ ఆడితే మమ్మల్ని నడిపించి ఈరోజు వరకు మమ్మల్ని నడిపించారు. ముఖ్యంగా ఒక విషయం ఏంటంటే, లాస్ట్ కరోనా టైంలో అందరూ ఎవరింట్లో ఆడే ఉన్నారు. మేమైతే బయటకు వెళ్ళి అందరికీ ఎవరికైతే ట్యాబ్లెట్స్ ఇవ్వాలి అవి ఇస్తాం. నాకు ప్రతిరోజు ఫోన్ చేసేవారు పాస్టర్ గారు, అమ్మ వెళ్తున్నారా, వెళ్ళావా, ఉదయం వెళ్తున్నప్పుడు నాకు ఫోన్ చేసేవారు. మళ్ళీ సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత కూడా నేను ఎప్పుడు నిజంగా ఉంటే ఫోన్ చేసి, అమ్మ పర్వాలేదు, ఏం కాదు, నీకు దేవుడు నువ్వు అందరికి మంచి నీకు దేవుడు ఇచ్చిన వరం అది. అలాగా ఎవరో అందరూ భయపడి ఇంట్లో అంటున్నారు, కానీ మీరు ధైర్యంగా మీ ప్రజల్లోకి వెళ్ళి మీరు సేవ చేస్తారు, అది మీకు దేవుడు ఇచ్చిన వరం అన్నారు. ఆ రోజు నాకు మాట్లాడుతుంటే గొంతు నొప్పు జ్వరంలాగా అనిపించి నేను ఎక్కువసేపు మాట్లాడడానికి పాస్ కదా పెట్టేస్తేనండి వితిన్ 15 నిమిషాల్లో మళ్ళీ నాకు పాస్ట్ గారు ఎక్కడ ఫోన్ చేశారు, ఎక్కడున్నా షేబా ఎక్కడున్నావు అని చెప్పి సరే ఫస్ట్ ఇంట్లోనే ఉన్నానని చెప్పి. అయితే పాస్ట్ గారు మా ఇంటికి వచ్చారు, దారి తప్పిపోయి వెనకాతల నుంచి వచ్చారనమాట. అంటే పండగ ఏదో అవుతుందంటే ఆ లోపల నుంచి రాలేక ఇలా వెనకాతల నుంచి బోరు నుంచి ఆ రోడ్డు బాగోదు, ఆ ప్లేస్ అసలు బాగోదు, రాళ్ళు చీకట్లోని. అయితే ఎక్కడున్నారు పాస్ట్ గారు అంటే, ఇక్కడ ఎక్కడో ఉన్నానమ్మా, కానీ మీ ఇంటికి దగ్గరలోనే ఉన్నాను. చూసుకొని అభిని ఇద్దరు వెళ్ళి లైట్ వేసి టార్చ్ లైట్ వేసుకొని చూస్తే ఆ చెట్టులో నుంచి వస్తున్నాను. నాకు అది చాలా ఏడిపోయింది. ఎవరెంత ప్రేమ చూపిస్తారు, ఇంత రాత్రి రావాల్సిన అందులోనూ
కరోనా టైంలో ఆయన కూడా పెద్ద ఆయన బాగోలేదు కదా అని చెప్తాను. ఎందుకు పాస్ గారు ఇప్పుడు వచ్చారంటే, అమ్మ మీరు అంతమందిలో కదా నాకే ఉంది, దేవుడు నాకు ప్రార్థన ఇచ్చాడని చెప్పేసి నిజంగా ఆ రోజు వచ్చి ప్రార్థన చేశారండి. ఈ రోజు వరకు నాకు అదే ఆ ప్రార్థన మాకు అలవాటు అయ్యి మేము ఏ అవసరతలు వచ్చినా నేను ముందుగా ఉపవాసం ప్రార్థన చేసుకోవడం మాకు నేర్పించారు. నిజంగా అలాంటి దైవ సేవకులు మాకు ఇచ్చినందుకు నిజంగా దేవుడికి వందనాలు. గురువు తండ్రి అన్నీ ఆయనే మాకు. ఎందుకంటే మా అమ్మ నాన్న చనిపోయినప్పుడు కూడా నాకు అంత ఏడుపు రాలేదు. సేవకులు పోగొట్టుకున్న అయ్యో మేము ఎవరికి చెప్పాలి, ఇంతలా మా కోసం ప్రార్థన చేసే సేవకులు మేము మళ్ళీ పొందుకోగలమా ప్రభు అని చెప్పేసి చాలా బాధపడి అటువంటి గొప్ప సేవకులకి ఈ రోజు కొద్ది మాటలు చెప్పడానికి నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. నేను ఈ పరిచయలకు వచ్చి చాలా తక్కువ టైం అయింది. ఇంత టైంలో కూడా నేను చర్చ్కి రావడం ఇదంతా కూడా ఇంకా తక్కువ టైం అనమాట. నేను అతన్ని చూసి చాలా విషయాలు నేర్చుకున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను రెండు విషయాల గురించి చెప్తాను అనుకుంటున్నాను. ఫస్ట్ ఏంటంటే ఈక్వాలిటీ. నేను చిన్నప్పుడు ఒక చర్చ్కి వెళ్ళేదాన్ని. అక్కడ ఏంటంటే వాళ్ళు ఎలా చూసేయాలంటే వాళ్ళు వర్గాన్ని బట్టి లేదంటే వాళ్ళ ఎడ్యుకేషన్ బట్టి అలా డిఫరెన్షియేట్ చేసి వాళ్ళు వర్గీకరించి సిట్టింగ్ కూడా అలా ఉండే చర్చ్ నేను చూశాను అనమాట. 2-3 చర్చెస్కి వెళ్ళాను. అక్కడ కూడా ఏంటంటే ఎక్కడ నాకు ఇంత ఈక్వాలిటీ చూడలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పాస్టర్ గారి దగ్గర నేను చూసాను ఏంటంటే ప్రతి మనిషిని కూడా ఆయన ఎలా చూస్తారంటే వాళ్ళు దేవుడి యందు ఎంతవరకు నిమగ్నులై ఉన్నారు అన్న దృష్టిలో చూస్తారే కానీ ఏ రోజు వాళ్ళలా వీళ్ళ అని ఎప్పుడూ నేను ఆ తేడాను ఎప్పుడు అతనిలో గమనించలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకొకటి ఏంటంటే నేను ఆయన జీవితంలో దేవుడి మీద ఎంత వరకు ఎంత ప్రయాసపడి ఆయన మీదే ఆధారపడి ఉండి లాస్ట్ టైం వరకు ఆయన ఇంకా దేవుడే ఉన్నాడు, దేవుడే నన్ను చూసుకుంటారని ఆధారపడినందుకు ఆయన ఏదైతే దైవజనుల విషయంలో చేసిన మహా గొప్ప కార్యం ఏంటంటే ఆయన ముందుగా దర్శనం ఇచ్చి ఆయన జీవితంలో ఏం జరుగుతుందో చెప్పారు. అలా అందరికీ జరగదు. మనకి చాలా మందికి ఏంటంటే దేవుడు మాట్లాడుతున్నాడు అని అంటారు కానీ అది ఎంతవరకు నెరవేరుతుందని మనకు ఎవరికీ తెలియదు. కానీ ఆయన విషయంలో ఏంటంటే అది సార్థకం అయ్యింది. అంత దేవుడి నుంచి అంత చిత్తం దొరకడం అనేది అంత తక్కువ విషయం కాదు. అది చాలా వరకు ఎంతో ప్రయాసపడితేనే అది లభిస్తుంది. అది నా జీవితంలో కూడా ఆయన ఎంతైతే ప్రయాసపడ్డారో దేవుడు యందు నేను కూడా కొద్దో గొప్ప ప్రయాసపడి ఏదైతే ఆయనకి చివరి వరకు దేవుడు మీదే ఆధారపడే జీవితం ఎలాగైతే వచ్చిందో నేను కూడా అదే జీవితం కోరుకుంటాను. ఐ డోంట్ వాంట్ డిపెండ్ ఆన్ అదర్స్, జస్ట్ ఐ వాంట్ డిపెండ్ ఆన్ the Lord who saves me. That's it. Thank you. శాఖల ద్వారా నేను నేర్చుకునేది ఏంటంటే ఉపవాసాలు, ప్రార్థన. ఏదైనా సమస్య ఎదురవుతుందంటే ముందుగా ఫాస్టింగ్ ఉండి ప్రార్థన చేయకూడదు అన్న ధైర్యం నాకు. అలాగే ప్రతి ఒక్కటి కూడా అతను గుర్తుంచుకొని ఫోన్ చేసి ఎప్పటికప్పుడు నన్ను పలకరిస్తూనే ఉండేవారు, నా కోసం ప్రార్థన చేస్తూనే ఉండేవారు. లాస్ట్ పరిస్థితిలో కూడా ఆయన రేపు దేవుని నిద్రిస్తారనేటప్పుడు కూడా ఆయన బుక్లో నా పేరు రాసుకున్నాను ముద్ర కోసం ప్రార్థన చేయాలని చెప్పేసి. మరి అంత గొప్ప సేవకుని అయితే నేను వాళ్ళు చూడలేదు. నేను అంత ఆత్మీయత అతని ద్వారా నేను పొందుకున్నాను. మరి దేవునికే వందనాలు. చెప్పిన దేవునికి వందనాలండి. ఇక్కడ పోయిన ప్రతి గుడికి వందనాలు. నేను ప్రత్యేకంగా వందనాలు. నేను చెప్పవలసింది ఏంటంటే నేను వచ్చి 3 సంవత్సరాలు అవుతుందండి సంఘానికి వచ్చి. కానీ నాకు పాస్టర్ గారితో ఎక్కువ పరిచయం లేదు. కాకపోతే ఉపవాసాలు మాత్రం నేర్చుకున్నానండి. పాస్టర్ గారిలో ఉన్న ఒక నాకు ఇష్టమైనది ఏంటంటే పాస్టర్ గారు వచనాలు ఎక్కడున్నాయో కరెక్ట్గా చెప్పి తీసుకుంటారు. ఇంత వృద్ధాప్యలో కూడా దేవుడు అంత జ్ఞాపకశక్తి ఇచ్చారు. నాకు అది ఎంత నచ్చుతుందో పాస్టర్ గారి విషయంలో. ఎవరు కూడా అలాగా నేను ఇప్పటికి వచ్చి పాస్టర్ గారిని ఎక్కడ చూడలేదు. నాకు చాలామంది పాస్టర్ గారు తెలుసు, వాళ్ళందరి కోసం కూడా ప్రార్థన చేస్తున్నాను. అయితే ఉపవాసాలు మాత్రం బాగా నేర్చుకున్నానండి. ఇక్కడికి వచ్చినప్పటికి అసలు నేను ఉపవాసమే అంటే నాకు తెలియదు, భయం అన్నమాట. ఉపవాసం అంటే కళ్ళు పడిపోతానేమని. మన లెంత్ డేస్లో కూడా దేవుడు ఎంతో కృప కలిగించాడు నాకు. అదే అందరూ ఉన్నట్టే నేను కూడా ఉన్నందుకు దేవుడు ఎంతో కృప కలిగించాడు. దేవునికి వందనాలు. ఇంకా ప్రతి మంగళవారం అదే శుక్రవారం అదే టైంలో కూడా 3 రోజులు ఉన్నందుకు దేవుడు కృప కలిగించాడు. నాకు తోడు మిరియం కూడా నాతో ఉంటుంది. ఎప్పుడు ఇద్దరం కలిసి ప్రార్థన చేసుకుంటాం.
దేవుడు ఎంతో ధనికరమైన జీవితం ఇచ్చారు నాకు. పాస్టర్ గారు అదే జ్ఞాపక శక్తి కోసం చెప్దాం అనుకున్నాను. అంత జ్ఞాపక శక్తి ఇప్పుడు మాకు కూడా లేదు. ఇప్పుడు బైబిల్ చదవాలంటే ఆ వచనం ఎక్కడో రెండోసారి మర్చిపోకంతో వృద్ధాత్మని దేవుడు చిగురింప చేసి మంచి సమయంలో దేవుడు తీసుకున్నాడు. దేవునికి వేలాది వందనాలు వెళ్ళి ఈ సమయం ఇచ్చినందుకు మీ అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. నాకు ఇచ్చిన అవకాశం బట్టి అందరికీ వందనాలు తెలుసుకున్నాను. అందరి నుంచి వస్తున్నారు కదా, కొంచెం మాట్లాడేటంటే పాస్టర్ గారి దగ్గర చాలా నేర్చుకున్నానండి. ముఖ్యంగా నాకు ఉపవాసాలు అంటే నాకు చాలా తక్కువ. ఎందుకంటే ఒక్క పూట కూడా ఉండాలంటే కష్టం అన్నమాట. కొంచెమైనా తినేయాలి, ఏదో ఒకటి తినేసి కడుపు నింపించుకోవాలి అనేసి ఉండేది. కానీ తర్వాత పిల్లల విషయంలోనూ నాకు కూడా బాగోలేదు. అప్పుడు నా విషయంలోనూ, నా భర్త విషయంలోనూ, కుటుంబ విషయంలోనూ చాలా కొన్ని సమస్యలు వచ్చాయి. అలాంటప్పుడు పాస్టర్ గారు చెప్పిన మాటలను బట్టి ధైర్యాన్ని పొందుకొని నేను కూడా ఇలా ఉంటే చాలామంది సంఘంలో కూడా సాక్ష్యాలు చెప్పారు కదా, అవును కదా, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే ఏదైనా సరే కార్యం జరుగుతుంది కదా అనేసి నేను కూడా నా బిడ్డ విషయంలో కూడా చాలా చాలా బాగుండేది కదా అమ్మాయికి హెల్త్ పరంగా కూడా. అయితే అమ్మాయి 10th క్లాస్ సమయంలో కూడా ముందు ఒక 4 months 5 months పీరియడ్స్ కూడా అవ్వలేదు. అవ్వకపోతే దాంట్లో అమ్మాయికి కడుపు నొప్పి తెలుసుకుని మీకు అందరికీ అమ్మాయికి వచ్చి ప్రేర్ చేసేవారు. బాగుండేది కాదు, ఒళ్ళు అంతా నొప్పి అనేది. ఏ పని చెప్పినా సరే నాకు బాగాలేదు మమ్మీ, ఏం చేయలేను అని చెప్పేసి ఏదానికి ఏడిసింది అనమాట. ఏంటి అమ్మాయి ఇప్పుడే యవనస్త్రాలు ఈ టైంలో ఎలా ఉన్నదంటే తర్వాత ఏం చేయగలదు అని చెప్పేసి నేను హాస్పిటల్ తిప్పిదాన్ని. అయితే పాస్టర్ గారు కూడా చెప్పి ప్రార్థన చేయించింది. పాస్టర్ గారు ఎక్కువ చేసేవారు పాప గురించి, మా ఆయన గురించి. ఎలా ఉండదమ్మా, ఏం కాదు, తగ్గిపోతులే, నువ్వేం కంగారు పడక, హాస్పిటల్ కానీ తిప్పిన వాళ్ళకి ఒకదానికి ఇంకో 2 చెప్తారు కానీ అవి తగ్గదు, నువ్వు ప్రార్థన చేసుకో, ఏం కాదు, సంఘం అంతా ప్రార్థన చేస్తుంది కదా, తగ్గిపోద్ది అని చెప్పేవారు. అలాగే మేము కూడా పాస్టర్ గారి మాటలకి లోబడి ఉపవాసాలు కూడా నేర్చుకున్నానండి. మళ్ళీ ఈ మధ్యన కొద్దిగా తగ్గిపోయింది. నా గురించి ప్రార్థన చేయండి, నా కుటుంబాల గురించి, నా భర్త గురించి కూడా మీరు అందరూ ప్రార్థన చేశారు. ఈ 2 వారాలు బట్టి చర్చకు వస్తున్నారు. అందరూ దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ చిన్న మాటలు దేవుడు జీవించిన కాక వందనాలు. వచ్చిన నీలిమక్కకి మీ అందరికీ నా వందనాలు చెల్లించుకుంటున్నాను. నేను 2021లో వచ్చాను ఇక్కడికి. మా ఆయన గారు ప్రభునందు నిద్రించినప్పుడు, అంటే అంతకుముందు కూడా చిన్నప్పుడు కూడా వచ్చాను, కానీ ఇప్పుడు మ్యారేజ్ అయ్యాక మాత్రం అప్పుడప్పుడు వచ్చేదాన్ని. ఇప్పుడు ప్రస్తుతానికి మా ఆయన గారు ప్రభునందు నిద్రించాక 2021లో వచ్చాను. వచ్చి నేను దేవుడి సన్నిధికి వెళ్ళకుండా మనసులో అలాగే బాధ పెట్టుకుని అలాగే ఒక 3 వారాలు 4 వారాలు అలాగే చర్చికి వెళ్ళకుండా ఉండేదాన్ని. మా అమ్మ ఇంటికి ఎప్పుడైతే వచ్చానో అప్పుడు మా అమ్మ రా చర్చికి రా అనేసి అంటే నేను రాను అనేసి అన్నా సరే మా అమ్మ బలవంతంగా తీసుకొని వచ్చింది. వచ్చినప్పుడు నేను లాస్ట్ బెంచ్లో కూర్చున్నప్పుడు దేవుడు నాతో వాక్యం ద్వారా మాట్లాడింది. పాస్టర్ గారి ద్వారా నిన్ను ఆధారం చేసుకుని తను ప్రోత్సహించుకుని ఒకడును లేడనేసి విషయాల్లో ఉంటుంది. ఆ వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడినప్పుడు, అంటే అప్పటి వరకు మా ఆయనే కదా అన్నీ అనేసి నేను ఎక్కడికి వెళ్ళేదాన్ని కాదు, అలాగా ఆయన మీద ఆధారపడి ఎక్కువగా ఉండేదాన్ని. అలాంటిది నాకు వాక్యం పాస్టర్ గారి ద్వారా ఎక్కువగా నాకు అనుభవం ఏంటంటే, నాకు ఎన్ని బాధలున్నా పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి చెప్పేదాన్ని కాదు, కానీ ఎప్పుడైతే దేవుడి సన్నిధిలో అడుగు పెడతానో అప్పుడు వాక్యం ద్వారా ప్రతి వారం ప్రతి క్షణం నా మనసులో ఏదైతే ఉందో వాక్యం ద్వారా పాస్టర్ గారు నాతో మాట్లాడినప్పుడు దేవానికి వందనాలు అనేసి నేను ఎంతగానో దేవుని స్తుతిస్తున్నాను. నేను ఇంత ధైర్యంగా ఉండడానికి కారణం ఏంటంటే, నేను చాలా చిన్నదానికి కూడా చాలా ఫీల్ అయిపోతాను. అలాంటిది నేను ఇలాగా ఉన్నానంటే, బిడ్డలిద్దరిని ఇలా చూసుకున్నానంటే కేవలం అది పాస్టర్ గారి నోటి నుంచి వచ్చే ప్రతి మాట దేవుడు నాతో మాట్లాడాడని నమ్మి దేవుని స్తుతిస్తున్నాను. అంత మంచి పాస్టర్ గారు మాకు ఇచ్చినందుకు, ఇప్పుడు అతన్ని కోల్పోయినందుకు మేము ఈ చిన్న మాటలు దీవించినాం. దేవుడు వందనాలు. పాస్టర్ గారి కుటుంబాన్ని అందరికీ నా వందనాలు చెల్లించుకుంటాను. వచ్చిన సంఘ బిడ్డలందరికీ నా వందనాలు చెల్లించుకుంటాను. మరి ఖచ్చితంగా దైవజనులకి లేక లోకంలోనే లేరు అని ఒక మాట మనకు నేర్పారు. అటు తీరగా అయ్యగారు మన అమ్మాయినే ఉన్నారనే నా నమ్మకము. అతనికి కూడా చాలా చాలా వందనాలు. మనం చెల్లించిన వందనాలు, చెప్పిన సాక్ష్యాలు, మనము తన మాటలు ఆడుకున్నవన్నీ కూడా తను వింటున్నారు. మనకైతే అది అర్థం కాదు, కానీ తనకంతా అర్థమవుతుంది. మనందరికంటే ఆయన ముందెళ్ళారు.
తన అంతా కూడా చూస్తాను, పరిశీలిస్తాను. మనతోటే అతను ఉన్నారు. మరి నానైతే ఇదిగోండి శాబాశాలు లక్ష్మి గారే నాకు అలా తీరమోసి ఎల్లుడి ద్వారా ఏమైందంటే నాకు నేనే మారి నేను పెద్ద దైవజనులు ఈ వాక్యం కాడికి అయ్యగారి దగ్గరికి నేను వస్తే నేను బాగుపడతాను, నా బిడ్డలు బాగుంటారు, నేను బాగుంటానని ఒక్క నమ్మకం మట్టుగా అది ఎందుకో నాకు మరి ఆ ఉద్దేశం ఆ ప్రేరేపణ కలిగింది. అయ్యగారు ప్రార్థిస్తే నేను బాగుంటాను, నాకు అన్నవస్త్రాలు కలుగుతాయి, నాకు మండదని ఒక్క మాట ఆశించి కడుపు మంటకి తొట్టిల్లిపోయి ఆ ఆశనే నేను కోరుకున్నాను. ఆ రకంగా అప్పుడు పెట్టి కూడాను నా బిడ్డలు రాని మానేని ఒకరిని పిలిచి నేను ఎందుకు పిలవడం, దేవుడే పిలుస్తాడు అనుకొని ఆ రేటుగా నేను 14లోని నేను మందిరంకు నేను ప్రవేశించడం అయ్యింది. అప్పుడు పెట్టి కూడాను అయ్యగారికి సంఘంలోనే సాక్షి చెప్పాలని, పాటలు పాడాలని, ఏ మాటలనే లేదు. అయ్యగారితో చిన్నపిల్లనగా నన్ను చూసుకున్నారు. ఒకనాడు ఇలాగ సన్నసమ్మ అందరూ పిలుస్తాంటని ఆ నీలమామను పిలిచి అమ్మ ఆవిడకి పేరు పెట్టమ్మా నువ్వు అనేసినంటే అప్పుడేమో ప్రార్థన చేసుకొని నీలమామ నాకు మంచి ఘనత అయిన పేరు మిలక అని పేరు పెట్టారు. అయ్యగారు పట్టాలి అయ్యగారు అందరికీ కూడా ఆనందమైంది, నా జీవితానికి కూడా ఆనందం. అందరూ నాస్ట్గా మంగళవారం ఉపవాసం ప్రార్థన దర్శనం కూడా వచ్చింది. దర్శనం వచ్చి అయ్యగారు గమ్ముని నీలమామను కూడా పట్టుకొని గమ్ముని తొలి పాదంలోకి ప్రవేశం అయ్యగారి దగ్గర ఉన్న అమ్మలు ఎలాగొచ్చారంటే అప్పుడేమో తూర్పు వైపు చూశాను. చూసేసరికి ఒక్కలాగా తెల్లటి వస్త్రాలు వేసుకొని అయ్యగారు అమ్మలు కుడి చేయి పట్టుకుని ఇద్దరు ఒక్క కుడిపాదం తొలిమెట్టు మీద ఎక్కి నిలబడి అలాగే అయ్యగారేమో అమ్మ చేతు విడిచిపెట్టారు. ఆయన చుట్టూ ఎలుగు బాగా ప్రకాశించింది. అమ్మగారి అమ్మలు సరపకాలను బట్టలు వేసుకున్నారు. పర్వాలేదు అనుకొని మరలా అనలేదు. కాకపోతే ఏంటంటే అయ్యగారు ఎలుగు చుట్టూ ఉన్నది, అయ్యగారు బ్రతుకుతారు ఉంటారని ఒక ఆసక్తి కలిగింది. ఆఖరికి మళ్ళీ మంగళవారం కూడా పేపర్ కలిగింది. మాట్లాడాను, తొలిళ్ళని మాట్లాడాను, మళ్ళీ వచ్చాను మాట్లాడాను. ఈ దర్శనం దేవుడికి అందరికీ చెప్పలేదు, అయ్యగారికి చెప్పాను. చాలా మంచి దర్శనం కనుక పర్వాలేదు వెళ్ళమ్మా అనేసి అన్నారు. నేను పాదాలకు దండం పెడతాను అనుకొని వీళ్ళు ఒంగోని నాకు మరి ఆ ప్రాప్త లేకపోయింది. దేవుడిచ్చిన చిన్న సాక్ష్యం దేవుడిచ్చిన కాక పాషగారి కుటుంబానికి నా వందనాలు, ముఖ్యంగా నీళ్ళమకి నా వందనాలు, కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు. అయితే నేను చెప్పాలంటే ఈ రోజంతా సరిపోదు, కానీ కొంచెమే చెప్పేసి ముగిస్తాను. నేను 6 సంవత్సరాల బట్టి నుంచి దేవునిలో వెనకబడిపోయానండి. దేవుని మందిరానికి కూడా వెనకబడిపోయి ఉన్నాను. వెనకబడిపోయి ఉన్నా అలాగే ఇంట్లోనే 5 సంవత్సరాలు ఇంట్లోనే ఉండి అందరూ చర్చికి వెళ్ళి అందరూ ప్రార్థనలకు వెళ్ళి కానీ క్రిస్మస్లు ప్రార్థనలు అన్నీ జరుగుతున్నాయి, కానీ నా జీవితంలో అలా జరగట్లేదని ఇంట్లో ఉండి నేను నేర్చుకునేదాన్ని. నేర్చుకునే కొద్ది రోజులు ఎక్కడికి ఏ చర్చికి వెళ్ళలేదు, ఎక్కడికి వెళ్ళలేదు. కానీ పాస్టర్ గారికి నాకు చిన్న సమస్య వల్ల ఏదో చిన్నది ఇదైందనేసి కొంచెం మనస్పర్ధలుగా ఉన్నాం. కాలనీలో ఎవరు వచ్చి ఏ పాస్టర్ గారు వచ్చి ప్రార్థన పెట్టినా మా ఇద్దరిని విడదీయటం కోసం నిర్మలే పెట్టేసిందని చెప్పి పాస్టర్ గారు చెప్పేవారు. సేవకుడికి ఎలా ఉంటుంది కొంచెం నేను అక్కడ కట్టుకున్నాను కన్నీరుతో. ఆ భద్రతకే వాళ్ళందరినీ కన్నీరుతో నేను ఉపవాసాలతో వాళ్ళందరినీ కట్టుకున్నాను కదా, నిర్మల ఎందుకు ఇలా చేస్తుంది అని ఆయనకి చిన్న ఇది ఉండేది. కానీ నేను లోపల ఇంట్లో ఉండి ఉన్నా కానీ ఆయన ఒకరోజు మా ఆయన గారికి పచ్చకవర్లు పడుతుంది. అది పట్టుకున్నప్పుడు మరి ఎలా తెలిసిందో ఎవరు చెప్పారో తెలీదు. నిర్మల రాజుబాబు ఎలా ఉన్నారనేసి ఫోన్ చేశాను. ఫోన్ చేసిన తర్వాత పాస్టర్ గారు మీకు ఎలా తెలుసు అంటే, ఏ అమ్మ నా బిడ్డల గురించి నాకు తెలియదా అని ఇక్కడికి నెత్తుకుని ఎక్కడమ్మా అపార్ట్మెంట్ ఎక్కడ అని చెప్పి అడిగి వచ్చి ఆయన ప్రార్థన చేసి వెళ్ళిన తర్వాత నాకు ఎక్కడలేని ఆనందము దుఃఖం వచ్చేసింది, ఆనందం వచ్చేసింది. అంటే పాస్టర్ గారిని నేను విడిచిపెట్టినా కానీ పాస్టర్ గారు నన్ను విడిచిపెట్టలేదు. ప్రతి విషయంలో ఒక్కొక్కటి నేను మానేసినా కానీ మధ్యలో ప్రార్థన చేసి నిర్మల ఎలాగ ఉన్నారు, ఏం చేస్తున్నారు, రాజుబాబు ఎలా ఉన్నారు, నువ్వు ఎలా ఉన్నావు, నీ ఆరోగ్యం ఎలాగుంది నిర్మల అనేసి సేవకుడు ఎప్పుడూ కూడా మా కొరకు చేస్తానే ఉండేవారు. కానీ చిన్న కోపం ఉండేది సేవకుల మీద నాకు. కానీ ఆ కోపం అంతా కూడా మొన్న బర్త్డే రోజు ఆయన బర్త్డే చేసుకున్నారు. ఆ బర్త్డే రోజు ఆ సేవకులని హత్తుకుని ఆయన ఒక మాట అన్నారు. అప్పుడు ఆయన మీద ఉన్న కోపం చిన్నది ఉండేది, ఆ చిన్నది కూడా మొత్తం పోయింది. కానీ ప్రతి ఇంట్లో ఆడవాళ్ళ వల్ల కుటుంబాలు, ఆ మగవాళ్ళు సాధారణంగా రారు దేవుడి సన్నిధికి. ఆడవాళ్ళ వల్లే కుటుంబాలు ప్రార్థనల వల్ల ఉంటాయి.
నా కుటుంబంలో నా భర్త ప్రార్థనే నా కుటుంబంలో మేము ఇలా ఉండడానికి కారణం. లక్ష్మీవారము రాత్రి పడుకున్నాను ప్రార్థన చేసుకొని. అయిపోయిన తర్వాత ఆ రోజు రాత్రి పాస్టర్ గారు వచ్చారు. పాస్టర్ గారు వచ్చి నాకు వాక్యం చెప్తున్నారు. ఆయన చెప్తుంటే బైబిల్లో తిరిగేస్తుంటే వాక్యం అంతా చెప్పేసి, నిర్మల నేను ఒక్కడిని వచ్చి నీకు వాక్యం చెప్తే నీకు ఒక్కదానికి ఇక్కడికి వచ్చి చెప్తే నీకేమవుద్ది, మందిరానికి వెళ్తే అందరూ ఉంటారు, ఒకరి కష్టాలు ఒకరు తెలుసుకుంటారు, అందరిలోనూ అక్కడ నీకు ఉంటే బాగుంటుంది కదా నిర్మల అని చెప్పినప్పుడు నాకు నిజంగా ఎన్ని రోజులండి నేను అసలు సన్నిధికి శుక్రవారం ప్రార్థన లేదు, ఒక ఉపవాసం లేదు, ఏది లేదు. అటువంటి పాస్టర్ గారు ఎప్పుడైతే నాకు దర్శన రూపంలో వచ్చి వాక్యం చెప్పి నువ్వు మందిరానికి వెళ్ళు నిర్మల అన్నప్పుడు ఇన్ని సంవత్సరాలకి పోయిన శుక్రవారం నేను ప్రార్థనకి వెళ్ళాలి అనుకుని టిఫిన్ తినేసి ఉండలేను కదా, నేను టిఫిన్ తినేసి వెళ్ళిపోదాం, టిఫిన్ తినకపోతే నేను షుగర్ ఉంది కదా నాకు, టిఫిన్ తినేసి వెళ్ళిపోదాం అనేసి దోశలు వేసుకుందాం అనేసి ప్యాన్ పొయ్యి మీద పెట్టుకున్నానండి. పెట్టుకున్నప్పుడు అది మళ్ళీ వద్దు, ఈ దోశలు అయితే మళ్ళీ కాదు, మధ్యాహ్నం అన్నం తినేసి ఒంటిగంటకి వెళ్ళిపోదాం అనేసి గోంగూర పప్పు వండి అన్నం తినేసి వెళ్ళిపోదాం అనుకున్నాను. మళ్ళీ అన్నం తిందాం అనుకున్నప్పుడు ఏంటి శుక్రవారం ప్రార్థనకు అందరూ ఉపవాసంతో వస్తే నేను తినేసంటే ఏంటని చెప్పి ఆ రోజు కూడా నేను అది అన్నం కూడా తినలేదండి. ఆ రోజు సాయంత్రం వరకు నేను మందిరంలో ఉన్నా. నాకు ఎప్పుడు మామూలుగా ఉన్నప్పుడు ఎవరింటికైనా సరే ఎవరైనా లేట్ అయింది అనుకో భోజనానికి షివరింగ్ వచ్చేస్తుంది అన్నమాట. షుగర్ వల్ల చేతులలో షివరింగ్ వచ్చారు. అటువంటిది ఆ రోజు ఏ షివరింగ్ రాలేదు. కానీ ఆ అమ్మయ్య దేవుడు అనేసి నేను నా భర్త విషయంలో ఏంటంటే ఆయన ఏది చేసినది కనుక దేవుడి సన్నిధికి నేను వెళ్ళానంటే నన్ను గొప్పగా చూసుకుంటారు ఆయన. అయితే శనివారం కూడా అలాగే ప్రార్థనకు వచ్చేద్దామనేసి ఈయన కూడా ఉన్నారు, నైట్ డ్యూటీ అనమాట. బయలుదేరిపోయామండి. బయలుదేరిపోయిన తర్వాత ఆవేశం, చీర కట్టేసుకున్నాను, రెడీ అయిపోయింది, నేను రాలేదండి. ఆవేశం వచ్చేస్తుంది అంటే తండ్రి నేను నీ దగ్గరికి వస్తున్నానని చూడు, ఈ అపవాదిగాడు నన్ను ఎలాగ ఆపేద్దామని చెప్పి చూస్తాడు అనేసి మళ్ళీ ప్రార్థన చేసుకుని మళ్ళీ మందిరానికి వచ్చానండి. మందిరంలో అందరి చేత ప్రార్థన చేయించుకున్నాను. మళ్ళీ ఆవేశం తగ్గింది. మళ్ళీ ఆదివారం సన్నిధి నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఈ పక్కలో నుంచి చాలా విపరీతంగా నొప్పి వస్తుంది అని ఇప్పుడు కూడా ఇలా చెప్దామని లేచినప్పుడు ఇప్పుడు కొంచెం తగ్గింది. మళ్ళీ ఇప్పుడు కూడా ఇలా చెప్దాం అనుకున్నప్పుడు మళ్ళీ నొప్పి వస్తుంది. కానీ నొప్పులకి భయపడను. నా దేవుడు గొప్పవాడు, నమ్మదగిన వాడు. ఆ దేవుడు ఎప్పటికైనా నా స్వస్థపరుస్తాడు. కానీ నా ముగ్గురు ఆడబిడ్డలకి కూడా, ముగ్గురికి భర్తలు కూడా కొడుకులు లాంటి భర్తలు వచ్చారు. వాళ్ళ ముగ్గురు కాపురాలు కూడా చక్కగా ఉన్నాయండి. ఈ మన జోబాయి గారు అయితే నా పెద్ద కూతురు పెళ్లి చేశారు, నా పెద్ద మనవరాలు పుట్టినరోజు చేశారు. జోబాయి గారి చేతుల మీదే అన్నీ జరిగి నా ఇంట్లో ఏ కార్యక్రమమైనా సరే. కానీ ఈరోజు ఆయన మన మధ్యలో లేక దుఃఖకరంగా ఉంది. కానీ దేవుని సన్నిధిలో ఉన్నారు ఆయన. కానీ ఆయనని గుర్తు చేసుకుంటూ ఏ ఒక ప్రార్థనలోనైనా సరే మేము ఎప్పుడు కూడా ప్రార్థనలో కూడా ప్రతి ప్రార్థనలోనూ కూడా ఆయన గుర్తు చేసుకునే ఉంటాము. నా ఆత్మీయ తండ్రి ఆయన గొప్ప సేవకుడు. ఆయన ప్రార్థన, ఆయన వాక్యం చెప్తే ఈ రోజు చెప్పిన వాక్యం మళ్ళీ వచ్చే వారం దాకా కూడా ఆ వాక్యం అలాగా ఉండిపోయేది. నేను ఎక్కడికి వెళ్ళినా కానీ, ఎవరి దగ్గరికి వెళ్ళినా కానీ, ఎక్కడికి వెళ్ళినా కానీ నాకు ఎక్కదు. కానీ ఆత్మీయ తండ్రి చెప్పిన వాక్యం ఎక్కుతుంది. కానీ ఇప్పుడు కూడా సన్నిధిలో కూడా వాక్యానికే ఎక్కువ ఇవ్వాలి అనేసి అనుకుంటున్నాము. అలాగే వాక్యం కూడా ఈ ముందు కూడా సక్రంగా జరిగిస్తారని మళ్ళీ మన బుధవారంలో కూడా నీలిమ చెప్పిన వాక్యాలు మళ్ళీ అప్పుడు నీలిమ ఫస్ట్లో కంఠస్థ వాక్యాలు చెప్పేటప్పుడు కండి మంగళవారం ప్రార్థన అంటే ఆదివారం నుంచే ఎగ్జామ్ రాయడం కోసం అని చెప్పి వాక్యాలు ఒకళ్ళు ఎవరి ముందు చెప్తే మళ్ళీ ప్రైజ్లు ఇస్తారనేది. అందుకో ఒక వాక్యాలు చదివేసుకుని వచ్చేస్తా, నీకు వచ్చేసిందా లక్ష్మి, నీకు వచ్చేసిందా అనేసి ఎంత ఇదిగా చదివేవాడు ఆ వాక్యాలు. ఆ వాక్యాలకు దూరం అయిపోయాను, వాక్యాలు చదవడంలో దూరం అయిపోయాను. ప్రార్థనలో మాత్రం నా భర్తతో పాటు ప్రార్థన చేసుకుంటున్నాను. కానీ నాకు సేవకుడు మాత్రం నేనేమన్నా ఆయన మీద ఏమన్నా పాపతాపాలుగా ఉన్నా అన్ని క్షమించమని దేవుడి దగ్గర అడిగాను. ఆయన ఆత్మీయ తండ్రి దగ్గర నాకు ఎటువంటి ఏది లేదు. గొప్ప దైవికులు ఆయన మన మధ్య లేకపోవటం వల్ల బాధాకరంగా ఉన్నా కానీ అదే పాస్టర్ గారి కుటుంబంలో నీలిమని మాత్రం మనందరము కూడా మన ఇంట్లో బిడ్డలాగా ఆదుకుంటూ ఏ కష్ట సుఖాల్లో కూడా అమ్మాయిని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆ బిడ్డకు తోడుగా, ఆ బిడ్డ మనకు తోడుగా ప్రతి మన ప్రార్థనలోనూ కూడా బిడ్డ ఎలా చెప్తే అలాగా మనం అనుసరించుకుంటూ ఆ అమ్మాయితో నడవాలని కోరుకుంటున్నాను.
ప్రైజ్ అందరికీ